దానియేలు ప్రకటన గ్రంథాలు చిహ్నాలతో కూడినది, తర్వాత మర్మములతో కూడినవి. ఇవి అంత్యకాలానికి సంబంధించిన గ్రంథాలుగా పిలువబడుతున్నాయి. ఈ 2 గ్రంథాల్లో కూడా అదే చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. అయితే వీటిలో కొన్ని వాక్యాలకు అర్థాలు మనకు తెలియదు, కానీ ఇందులో బైబిల్లోనే మనకు సమాధానం కూడా ఉంది. ఉదాహరణకు వాయువు, గాలి అంటే యుద్ధములు, కలహములు. ఇర్మియా 49వ అధ్యాయం 36 నుంచి 37 వరకు, తర్వాత ఇర్మియా 41వ అధ్యాయం 1 నుంచి 13 వరకు అని చెప్తే మీకు అర్థమవుతుంది. తర్వాత జలములు, సముద్రము అంటే ప్రజలు, జన సమూహము. ఇది ప్రకటన 17-15 వచనంలో రాయబడి ఉంది. తర్వాత రెక్కలు అనే మాటగా అంటే ఇది రెక్కలు వేగముకు, తర్వాత చురుకుదనముకు సూచనగా ఉంది. ఇది హబక్కుకు 1:8లో మనం దీన్ని చూడగలం. తర్వాత తలలు, తర్వాత కొమ్ములు అని ఉంటే రాజులు, తర్వాత రాజ విభాగములు దానికి సూచనగా ఉంది. ఇది దానియేలు 7వ అధ్యాయము 17-23 వచనంలో